హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆరు గుప్తతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. గుప్త గారండి, నాకు మా నాన్న ఇంకా మా చెల్లెలతో కొన్నాళ్ళు కలిసి గడపాలనుంది. నా స్పర్శ వాళ్ళకి తెలియదని నాకు తెలుసు గుప్త గారు. అయినా సరే నాకెందుకో వాళ్ళతో కలిసి కొన్నాళ్ళు బ్రతికి జీవించాలనుంది. గుప్త గారండి, ప్లీజ్ నా కోసం ఏదైనా సహాయం చేయరా? పోనీ అస్థికలు కలపకుండా నేనేమన్నా చేయమంటారా అని ఆరు అడుగుతుంటే, ఏం మాట్లాడుతున్నావు బాలిక అని గుప్త అనడంతో, అవునంది గుప్త గారు, ఈ ఒక్క అవకాశం నాకు వచ్చేలా చేయండి, అస్సలు కుదరదంటారా అని అడుగుతూ ఉంటుంది. నేనేం చేయలేను బాలిక అని గుప్త చెప్పడంతో ఇక ఆరు, సరే గుప్త గారు, తప్పని తెలిసి తప్పదన్న పరిస్థితిలో చేయక తప్పడం లేదు అని అనడంతో, ఏమి చేయుచున్నావు బాలిక అని గుప్త అడిగితే, అస్థికలు కలపకుండా ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పడంతో, వలదు బాలిక, ఇది ప్రకృతి విరుద్ధము అంటే ప్రకృతి విరుద్ధం అని తెలిసే నేను చేస్తున్నా, నేను ఆపాలి, ఇక్కడే ఉండాలి అని ఆరు ఇక ఆవేశంగా వెళ్తూ ఉంటే ఇక గుప్తా, ప్రభు, ఈ బాలిక ప్రకృతి విరుద్ధంగా ఏదో చేయుచున్నది, ఈ బాలికను నేను ఆపలేకచున్నాను, మీరన్నా ఏదన్నా చేయండి ప్రభు దయచేసి ఆ బాలికని ఆపండి, లేదంటే ఆ కుటుంబానికి ఎంత పెద్ద కష్టం రాబోతుందో ఆ బాలికకు తెలియడం లేదు ప్రభు అని ఆకాశం వైపే చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గుప్తా. మరో పక్కన మనోహరి వచ్చి భాగిని గమనించడాన్ని గురించి భాగి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నిర్మల వచ్చి మిస్సమ్మ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఒలికి పడుతుంది భాగి. ఏంటత్తయ్య అలా జడిపిస్తున్నారు, నన్ను పిలవచ్చు కదా అని చెప్పడంతో, నా అరుపులు నీ చెవిన చేరితే నీకు అప్పుడు తెలుస్తుందిలే అని నిర్మల అనడంతో, ఏదో ఆలోచనలో ఉండి నాకు వినిపించలేదులేండి అత్తయ్య, ఇందాక మనోహరి నేను వంట చేస్తుంటే అదోలా చూస్తుంది నన్ను అంటుంటే ఇక నిర్మల కూడా, అవును, ఇందాక నేను బట్టలు మడత పెడుతుంటే నా దగ్గరికి వచ్చి దెయ్యంలా చూస్తుంది నన్ను, నేను చూసి ఏంటి అని అడిగితే నీకోసం వెతుకుతుందని నీ పేరు చెప్పింది, మళ్ళీ మనోహర్ ఏమైనా ప్లాన్ చేస్తుందంటావా అని అడగడంతో ఇక బాగి, కాదత్య, ప్రతి పౌర్ణమికి మనోహరి ఇంట్లో ఏదో వెతుకుతుంది, పోయినసారి పౌర్ణమికి నా దగ్గరికి వచ్చి ఆరు ఒక్క మాట్లాడినట్టు మాట్లాడింది, ఆరు కనిపెట్టననుకున్నావా కనిపెట్టలేను అనుకున్నావా అని ఆరు ఒక్కతో మాట్లాడినట్టే మాట్లాడింది, నేను తిట్టంగానే వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఇక నిర్మల, నాకు అర్థమైంది, ఈ మనోహరి మాటలకి అర్థాలే ఉండవు, చేష్టలకి మనం వెతికామనుకో మనకి పిచ్చెక్కుతుంది అని అనడంతో ఇక బాగి, మనోహర్ని తక్కువ అంచనా వేయకండి, తను చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది, ఈ పౌర్ణమి రోజు చేసే వింత పనికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుందంటే ఏం కారణం ఉంటుందంటావు అని నిర్మల అడిగితే, నాకు ఒక అనుమానం ఉంది అత్తయ్య, పౌర్ణమి రోజు ఆత్మకి శక్తులు వస్తాయంటారు కదా, ఆరు ఒక్క ఎలాగో ఇంటి చుట్టూరు తిరుగుతుంది అన్నారు కదా, ఒకవేళ ఆరు ఒక్క ఎవరన్నా శరీరంలోకి ప్రవేశిస్తుందో లేదా ఆత్మ ఎక్కడన్నా కనిపిస్తుందా అని చెప్పి, ఒకవేళ ఎవరిలో ప్రవేశించిందా అని కనిపెట్టడం కోసం మనోహరి వెతుకుతుందని నాకు అనిపిస్తుంది అత్తయ్య, ఏమంటారు అత్తయ్య అని బాగి అడగడంతో ఇక నిర్మల, కథ బాగుంది, పేపర్లో వేస్తారు పంపు అంటుంది, ఏంటత్తయ్య అలా అంటున్నారు అని బాగి అంటుంటే, లేకపోతే ఏంటమ్మా, పౌర్ణమి రోజు ఆత్మకి శక్తులా, ఎక్కడన్నా విన్నావా ఇది అని నిర్మల అంటుంది, అత్తయ్య ఒక్క విషయం ఆలోచించండి, నా పెళ్ళి నాకు గుర్తు లేకపోవడం ఏంటి, మీరు మీకు తెలియకుండా మేడ మీదకి ఎలా వెళ్ళారు, ఈ ఇంట్లో అప్పుడప్పుడు అర్థం లేని విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి, వాటికి అర్థాలు ఏంటి అని అంటుంటే ఇక నిర్మల, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నీ అనుమానంలో అర్థం లేదని అనిపిస్తుంది మిస్సమ్మా, నువ్వు అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు అని చెప్పడంతో, సరే అత్తయ్య అని చెప్పి వీళ్ళు పక్కకు వెళ్తారు. మరో పక్కన ఆరు కోపంగా వస్తూ ఉండగా, బాలిక ఆగుము, నీవు చేయనది చాలా తప్పు అని చెప్పి గుప్తా అంటుంటే, తప్పైతే దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చేవారు కాదు గుప్త గారు, నాకు ఈ శక్తి ఇవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఏంటది అని గుప్తా అడిగితే, నా కుటుంబాన్ని కాపాడడానికి ఎవరు రారు, నా కుటుంబాన్ని నేను కాపాడడం కోసమే నాకు ఈ శక్తులు వచ్చాయి, నేను ఆ శక్తుల్ని వినియోగించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పడంతో ఇక గుప్తా, బాలిక ఆగుము, దాని అర్థం అది కాదు, నేను వివరిస్తాను అని అంటే ఇక ఆరు, నా తలరాతని నేను ఎలాగో మార్చుకోలేకపోయాను, మనోహర్ని ఓడించడమే ఈ విధి రాత అయితే ఆ విధిని నేను మారుస్తాను అని చెప్పి ఇక ఆరు ఒక్కసారిగా లోపలికి వెళ్తూ మాయమైపోతుంది. బాలిక ఆగుము అని గుప్త చెప్పినా వినదు. ఇక గుప్తకి చాలా టెన్షన్ వస్తుంది. ప్రభు అని గట్టిగా పిలవడంతో యముండా అని స్వామివారు వస్తారు. ప్రభు, ఆ బాలిక మనం చెప్పిన మాట వినదని మీకు చెప్పాను కదా, మా మాట మీరు వినలేదు, ఆ బాలిక ఇష్టపూర్వకంగానే తీసుకురావాలని మీరు షరతు పెట్టారు, ఇప్పుడు చూడండి మళ్ళీ వేరే మానవ శరీరంలో ఆ బాలిక ప్రవేశించింది, తన అస్థికలు కలపకుండా ఆపుటకు ఏవైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నది అంటే ఇక యముడు గుప్తతో, నువ్వు ఏవేమి ఆ బాలికని ఆపడానికి చేయగలో అవన్నీ చెయ్యి అని స్వామి చెప్పడంతో, ప్రభు నేనేమి చేయగలను, ఆ బాలికకి శక్తులు ఇచ్చింది మీరే,
అయినా ఆ బాలికని తన కుటుంబం నుంచి వేరు చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసు కదా అని అంటే, ఇక యమదేవుడు ఎంత కష్టమైనను అది నీ బాధ్యతే, నువ్వు ఎలాగైనా యమపురికి ఆ బాలికని తీసుకురావాలి అని చెప్పడంతో ఇక గుప్తా నేనేమి పాపం చేశానని నాకు ఈ కష్టాలు ఇస్తున్నారు అని అడగడంతో ఇక యముడు అది నీ తప్పిదమే గుప్తా, ఆనాడు అంగుళికం పోగొట్టుకుని ఆ బాలిక భూలోకంలో ఉండడానికి నువ్వే కారణమైనావు, శిక్ష నీకే అనుభవించు అని చెప్పడంతో ఇక గుప్తా అంత చిన్న పొరపాటుకి ఇంత పెద్ద కష్టమా, అన్యాయం ప్రభు అని అంటుంటే ఇక యముడు ముందు ఆస్తికలు గంగలో కలిపే వరకు ఆ బాలికని నువ్వే ఎలాగైనా ఆపాలి, ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఆపు, వెళ్ళుము అని చెప్తూ ఉంటారు. వెళ్ళి ఆపుము అని యముడు మాయమైపోతారు. మరోపక్కన ఇక గుప్తా ఇప్పుడు ఆ బాలిక ఎవరి శరీరాన్ని ప్రవేశించిందో తెలుసుకొని ఆపుట చాలా పెద్ద పని, నాకు పెద్ద శిరోభారమే అని ఇబ్బంది పడుతూ ఉంటారు. మరోపక్కన గుప్త దగ్గరికి మనోహర్ వస్తుంది. పౌర్ణమి గడియలు మొదలయ్యాయి, ఆ ఆత్మని ఎలా కనిపెట్టాలి, ఎవరి శరీరంలో ప్రవేశించింది కనిపెట్టలేకపోయావా అని చెప్పడంతో మనోహరి అమ్మో ఎవరి శరీరంలో ప్రవేశించిందో నాకు తెలియలేదు, కానీ కొంచెం ఉంటే అమర్కి దొరికిపోయేదాన్ని, నాకు భయంగా ఉంది, ఏ చిన్న తప్పు జరిగినా ఈ ఒక్కరోజు అమర్కి నేను దొరకకుండా ఉండాలి అని చెప్పడంతో ఇక ఒక్కరోజు ఆగు, రేపు అస్థికల్ని గంగలో కలిపేస్తారు వాళ్ళు, అంతే అంతే కదా అని గోరా చెప్పడంతో అంతే అని మళ్ళీ ఒక్కసారిగా మనోహరి సైలెంట్ అయిపోతుంది. ఇక మనోహరి అది ఎవరిలోకి ప్రవేశించకపోతే నేనేం చేయను, అయినా ఈ పౌర్ణమికి దానికి శక్తి ఉందో లేదో అని సందేహపడుతూ ఉండగా ఇక గోరా కూర్చొని తన మంత్రశక్తితో ఆరు ఆత్మ ఎవరో శరీరంలోకి ప్రవేశించిందని కనిపెట్టి మనోహరి ఆ ఆత్మ మానవుని శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పడంతో మనోహరి షాక్ అవుతుంది. ఇక మనోహరి లేదు నేను చూసినప్పుడు అందరూ బాగానే ఉన్నారు అని చెప్పడంతో లేదు నువ్వు చూసినప్పుడు కాదు ఇప్పుడే ప్రవేశించింది, ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో నాకు తెలియాలి అని చెప్పడంతో మనోహరి అంత కనిపెట్టింది నువ్వు ఎవరి శరీరంలో కనిపెట్టిందో కనిపెట్టకపోయావా అంటే ప్రయత్నించాను కానీ నాకు తెలియలేదు అంటాడు గోరా. ఎవరి శరీరంలో ఆత్మ ప్రవేశించిందో కనిపెట్టు అని చెప్పడంతో ఇక మనోహరి ఇందాక నేను అమర్కి దొరికిపోయేదని నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా, మళ్ళీ గనక ఏదన్నా అయితే నా పని అయిపోతుంది అంటే గోరా ఎవరి శరీరంలో ప్రవేశించిందో నాకు తెలియాలి అని గట్టిగా అరుస్తాడు. ఎలా ఎలా అని చెప్పి గట్టిగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గుర్తుకు వస్తుంది గోరాకి. ఇక తన దగ్గర ఉన్న ఒక ముత్యం కట్టిన తాడుని తీసి ఎవరి దగ్గర అయితే అందరినీ ముట్టుకుంటూ ఉండు, ఎవరి దగ్గర అయితే ఇందులో లైట్ వెలుగుతుందో వాళ్ళ ఒంట్లో ఆత్మ ఉన్నట్టు నువ్వు కనిపెట్టొచ్చు అని చెప్పి తన చేతికి ఆ గొలుసు ఇవ్వడంతో ఇక మనోహరి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, ఇది వేసుకుని ముట్టుకుంటే వెలుగుతుందా అంటుంది. ఇక గోర మాత్రం నేను చెప్పింది చేస్తే నువ్వు ఆత్మని కనిపెట్టగలవు, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి నాకు ఆత్మ ఎవరి ఒంట్లో ఉందో వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పడంతో సరే అంటుంది మనోహరి. ఇక మరో పక్కన పిల్లలు బ్రేక్ఫాస్ట్ రెడీ అని చెప్పడంతో పిల్లలు వస్తూ ఉంటారు, నేనే ఫస్ట్ అని చెప్పి గోల చేసుకుంటూ వస్తూ ఉంటారు పిల్లలు. ఇక పిల్లలందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ గోల గోల చేస్తూ ఉంటారు. అప్పుడే అమర్ రావడంతో పిల్లలందరూ ఒక్కసారిగా సైలెంట్గా కూర్చోవడంతో వాళ్ళ తాత సదాశివం అబ్బా ఏం వినయం ఏం విజేత, మీ నాన్నని భలే మోసం చేస్తున్నారా మీరందరూ కలిసి అని చెప్పడంతో ఇక తాతయ్య డాడ్ ముందర ఏంటి అని అంజలి అనడంతో మీ నాన్నే రాలేదు కానీ మీ డాడ్ రాలేదు కానీ ఇందాక మిస్సమ్మ వచ్చినట్టుగా ఊరినే చెప్పింది అని చెప్పడంతో ఇక అంజలి ఏ మిస్సమ్మ నువ్వెందుకు మమ్మల్ని మోసం చేసావు అంటే ఇక మిస్సమ్మ నేను కాపాడినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా అంటే సరే కాంప్రమైజ్ అయ్యాను అని కూర్చుంటుంది. మీ డాడీకి ఎందుకు వస్తున్నారు అని చెప్పడంతో అమర్ వస్తూ ఉంటాడు నిజంగా. ఇక నిర్మల పిల్లలకి టిఫిన్ వడ్డిస్తూ అందరూ ఉన్నారు కానీ మనోహర్ కనిపించలేదు ఎక్కడా అనడంతో ఆకాష్ ఇందాక లాన్లో ఎక్కడికో వెళ్ళడం చూశాను నానమ్మ అంటాడు. ఇక అమర్ వాళ్ళ నాన్నతో నాన్న మన కాశీ ప్రయాణానికి మీ మందులన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి, లేకపోతే రాతోడికి చెప్పండి తీసుకొస్తాడు అని అంటూ ఉంటాడు. ఇక అంజలి నానమ్మ అడుగు అని నిర్మల అని చెప్తూ ఉంటుంది. ఇక నిర్మల అమర్ పిల్లలు మనతో వస్తున్నారా అంటే వస్తున్నారమ్మా అంటాడు అమర్, వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడతాను అంటాడు. ఇక పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నిర్మల ఇందాక మిస్సమ్మ అరుంధతి పౌర్ణమి రోజు శక్తులు వస్తాయి ఎవరిలో అన్నా ప్రవేశించవచ్చు అందండి, అప్పుడు మిస్సమ్మని ఎక్కువగా మాట్లాడుతున్నావు అన్నానే కానీ ఆలోచిస్తుంటే మిస్సమ్మ మాట్లాడిన దాంట్లో నిజంగా ఏదో అర్థం ఉందని అనిపిస్తుంది అని అంటే ఇక అమ్మ వాళ్ళు కూడా అమ్మ నిజంగానే పౌర్ణమికి ఎవరి బాడీలో అన్నా ఎంటర్ అవ్వగలదా, నిజంగానే మిస్సమ్మ చెప్పింది కరెక్టేనా అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. ఇక అమర్ మాత్రం పిల్లలు మిస్సమ్మ ఇంకా నానమ్మ ఏదో తమాషా గురించి మాట్లాడుతుంటే మీరేంటి సీరియస్గా అడుగుతున్నారు అంటుంటే ఇక వెంటనే నిర్మల నవ్వేసి నేనేదో తమాషాగా అన్నానులే అని అంటుంది. ఇక చేతిలో ఆ గోర ఇచ్చిన తాయిత పడుకుని వస్తూ ఉండగా సడన్గా మిస్సమ్మ ఎదురవుతుంది. భయపడ్డావు మనం, లోపల అందరు నీ కోసం ఎదురు చూస్తున్నారు పద అని గట్టిగా అంటుంది. సరే అంటుంది మనోహరి.